వారు చెప్పినట్టుగా న్యాయ నిర్ణేతలుగా సంఘ క్రమపరచడానికి వారు నియమించారు. కానీ ఇవన్నీ చేయడానికి వారికి అధికారం ఎవరిచ్చారు? ఇచ్చిన ఆర్డర్లో ఎలక్షన్ పెట్టి వెళ్ళిపోమన్నారు కనుక వీళ్ళన్నీ ఎందుకు చేస్తున్నారు? దానికి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకనంటే ఆన్లైన్ కనుక ప్రతి సంఘము ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి తప్పుదోవ పట్టిస్తున్నారో లేకపోతే మరొక విధానము ఉందో మీరు ఇప్పుడు దీన్ని వివరణ చేస్తే ఇక ఆనోళ్ళు కూడా మూయబడితే, లేదా మీరు చెప్పాల్సిన ఉద్దేశాన్ని మీరు ప్రకటించండి. చాలా సంతోషం అండి. మేము ముగ్గురం జడ్జెస్ అండి. ఒక్కొక్క స్థాయిలో జడ్జెస్మే. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ కురియన్ గారు ఈరోజు మనకు అధికారిక కంట్రోలర్గా ఉన్నారు. వారికి అర్థం కాని జడ్జిమెంట్ లూథరన్ చర్చికి ఎట్లా అర్థమైందో నాకు తెలియదు. వారి పవర్ ఎంత లిమిట్ అనేది ఒక సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తికి అర్థం కాని పవర్. హైకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ని అర్థం చేసుకోలేని స్థితిలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు ఉన్నారని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అనుకోవటం, నేను ఇక్కడి నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎటువంటి పదాన్ని ఉపయోగించకూడదు. ఇంకొక మాట చెప్తానండి. ఎలక్షన్స్ కండక్ట్ చేయమన్నారు. ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే సినెడ్ లెవెల్ నుంచి కండక్ట్ చేయాలి. కానీ పీసీసీలో ఖాళీలు ఉంటే సినెడ్ లెవెల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు. కాబట్టి పీసీసీలో ఉన్నటువంటి 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అడ్హాక్స్ని పీసీసీ చేసిన తర్వాత సినెడ్ ఎలక్షన్స్కి వెళ్ళాలి. పీసీసీ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే పీసీసీ ఎలక్షన్ ప్రొసీజర్ లేదు. పీసీసీ ఎలక్షన్ ప్రొసీజర్ ఫైనలైజ్ అవ్వకుండా సినెడ్ లెవెల్ ఎలక్షన్స్కి వెళ్ళలేము. పీసీసీ ఖాళీగా ఉన్నటువంటి ఎలక్షన్స్ ముగించకుండా సినెడ్ లెవెల్ ఎలక్షన్స్కి వెళ్ళలేము. కాబట్టి సినెడ్ లెవెల్ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే పీసీసీ ఎలక్షన్ కంప్లీట్ చేయాలి. పీసీసీ ఎలక్షన్ కంప్లీట్ చేయాలంటే పీసీసీకి కామన్ ప్రొసీజర్ లేదు. ఇదంతా మన సంఘ నాయకులు ఒప్పుకున్న మాటే. ఇంకొక మాట ఏమిటంటే, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎన్నికల విధానంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటో అధ్యయనం చేశాం. ఈ అధ్యయనంలో వచ్చినటువంటి మాటే ఏది ప్యారిష్ ఏది కాంగ్రిగేషన్ అని. నాయకులకు ఇష్టమైతే కాంగ్రిగేషన్ ప్యారిష్ అవుతుంది. నాయకులకు ఇష్టం లేకపోతే కాంగ్రిగేషన్గానే ఉంటుంది. అక్కడి నుంచి డెలిగేట్స్ రాకూడదు. ఇటువంటి అనేక ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ స్టడీ చేయకపోతే మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయలేము. ఈరోజు మమ్మల్ని ఎలక్షన్ కండక్ట్ చేయమనింది అందరిని పిలిచి బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓట్లేసి ఎవరో ఎన్నుకున్నారని చెప్పి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటానికి కాదు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ జ్యుడిషియస్గా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరిపించడం కొరకు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా జరిపించాలంటే ఎంతమంది పాస్టర్స్ ఉన్నారో తెలియాలి కదా. అసలు ఓటర్లు ఎంతమందో తెలియాలి. లిస్ట్ లేదు మన దగ్గర. 2018లో ఒక ప్రింట్ అయింది, ఒక ఆల్మనాక్. 2018లో ఒక ఆల్మనాక్ ప్రింట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాస్టర్స్ లిస్ట్ లేదు మన దగ్గర. ఉన్నటువంటి లిస్టులో కూడా ఆర్డినేషన్ వాళ్ళు ఎంతమంది, అనార్డైన్డ్ ఎంతమంది, ఉన్నటువంటి పాస్టర్స్లో కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, రియల్ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ఎంతమందో తెలియదు. ఎవరికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పిలిచి ఆర్డినేషన్స్ ఇచ్చేశారు. ఆర్డినేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు రామాయపట్నం అని ఉంటుంది. ఆర్డినేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కాలేజెస్ ఉంటాయి. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఐ పర్సనల్లీ గేవ్ ఏ ఫైండింగ్. ఫోర్జరీ డాక్యుమెంట్స్ సంఘ కాపుర్లు ఉన్నారు. వీరందరూ రేపు వచ్చి ఓటేస్తారు. వీటిని సరి చేయకుండా రాజ్యాంగబద్ధంగా మేము ఎలా ఎలక్షన్ కండక్ట్ చేస్తాం? రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ఇవన్నీ కూడా చేయాల్సిందే. అయితే ఈ ప్రాసెస్లో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి బాధ్యత జస్టిస్ కురియన్ గారి పైన పెట్టారు. సంపూర్ణమైనటువంటి బాధ్యత. అయితే ఈరోజు జస్టిస్ కురియన్ గారు లేరు అనుకుందాం. మనకు ప్రెసిడెంట్ గారు కూడా లేరు, కురియన్ గారు కూడా లేరు. ఒకళ్ళు వచ్చి మన ఆస్తిని ఆక్రమిస్తారు. ఎవరు ప్రొటెక్ట్ చేయాలండి? ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సంఘమే చెప్పాలి. ఈరోజు మనకు ఒక ప్రెసిడెంట్ లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేరు. హైకోర్టు నియమించినటువంటి జస్టిస్ కురియన్ గారికి, కంట్రోలర్ గారికి అధికారం లేకపోతే అన్యుల పరమవుతున్నటువంటి ప్రాపర్టీని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? అందుకొరకే హైకోర్టు ఒక మాట చెప్పింది, డే టు డే అడ్మినిస్ట్రేషన్ మీరే చూడాలి అని. కాబట్టి ఖచ్చితంగా ఆస్తిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మాపైనే ఉంది, జస్టిస్ కురియన్ గారి పైనే ఉంది. ఒకవేళ కురియన్ గారికి లేకపోతే, ప్రెసిడెంట్ లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోతే ఇప్పటికల్లా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం సంబంధించినటువంటి ప్రతి ఆస్తిని ఎవరో ఒకరు ఆక్రమించేవాళ్ళు.
దీనికి ఎంత జ్ఞానం కావాలండి, నాకు అర్థం కాదు ఒక మాట అనటానికి. ఈరోజు డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతి ఇంచ్ ఆఫ్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాల్సిందే. ఈరోజు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి సంబంధించి అనేక కోర్టు కేసులు ఉన్నాయి. ప్రెసిడెంట్ గారి మీద కోర్టు కేసు వేశారు. ఒకవేళ నేను రిప్రజెంట్ చేయకపోతే ఆ కేసులో అడ్వర్స్ ఆర్డర్ వస్తుంది, ఎక్స్పర్ట్ ఆర్డర్ వస్తుంది, అన్యులపరమైపోతాయి ఆస్తులు. ఒకవైపు ఆస్తులను రక్షించాలి, డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ, ఒకవైపు ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేసుకోవాలి. వీరికి అధికారం ఎక్కడిది, వీరికి అధికారం ఎక్కడిది? కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి. ఒకవేళ కురియన్ గారికి అధికారం లేకపోతే, అదే సమయంలో ప్రెసిడెంట్ గారు లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేరు, ఇప్పుడు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘ ప్రాపర్టీస్కి దిక్కెవరు? ఎవరు ప్రొటెక్ట్ చేయాలి దీన్ని? దీన్ని అర్థం చేసుకోవటానికి ఎంత విజ్డమ్ అవసరం అండి, ఎంత విజ్డమ్ అవసరం. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చింది అనుకోండి, జిఎస్టీ అని వచ్చింది అనుకోండి, మేము పట్టించుకోకుండా వచ్చిన నోటీస్ పక్కన పడేద్దాం. ఎందుకంటే మేము ఎలక్షన్ కండక్ట్ చేయాలని 2 రోజుల్లో రైట్ జరుగుతుంది. ఎవరిది బాధ్యత? ప్రెసిడెంట్ గారు లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదు, ఇప్పుడు కురియన్ గారే ఉన్నారు కంట్రోలర్గా. హూ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ? డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంటే దాని అర్థం అదే. ఈ సంఘాన్ని ఒకవైపు కాపాడుకుంటూ, దీని ఆస్తుల్ని కాపాడుకుంటూ, దీని కోర్టు కేసులు రివ్యూ చేసుకుంటూ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. లేకుంటే ఒట్టి ఎలక్షన్ అని రాసేవాళ్ళు. సో డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఈస్ టు ప్రొటెక్ట్ ద చర్చ్, టు ప్రొటెక్ట్ ద ప్రాపర్టీస్, టు రిప్రజెంట్ ఇన్ ద కోర్ట్స్. ఇది చేస్తూ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. చిన్న విషయం కాదు. ప్రార్థన చేయండి. దీనిలో ఎవరు పాజిటివ్గా ఆలోచించి ఎవరికి ఇటువంటి సమస్యలు లేవండి. ఈ సంఘంలో ఒకే ఒక సమస్య ఉంది. ఈ ఒకే ఒక సమస్య ఏమిటంటే, నౌ వీఆర్ ఫేసింగ్ స్పిరిచువల్ క్రైసిస్. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో ఉంది స్పిరిచువల్ క్రైసిస్. నేను కాపర్లు మర్చిపోతే, నేను విశ్వాసాలు మర్చిపోతే సంఘం గలిబిలవుతుంది. సో ఈరోజు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి ఉంది స్పిరిచువల్ క్రైసిస్. మా మీద వచ్చే మాటలు మేమేం పట్టించుకోం. ప్రతి నిమిషము 24 గంటలు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, దీని ఆస్తులు ప్రొటెక్ట్ చేయడానికి, మేమున్నంత కాలము దీని కేసెస్ చూసుకోవటానికి, అదే సమయంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. ఈ మాటలు పాస్టర్ గారు చెప్పినటువంటి, అడిగినటువంటి దానికి సమాధానంగా చెప్పి ముగిస్తా ఉన్నాను.